యేసు 5,000 మందికి ఆకలి తీర్చడం. మార్కు సువార్త 6వ అధ్యాయము 30 నుండి 44 వచనాలు, లూకా సువార్త 9వ అధ్యాయము 10 నుంచి 17 వచనాలు, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో చూద్దాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే పొద్దుపోయింది, ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోవడానికి వారిని పంపివేయి అన్నారు. యేసు వారితో, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టండి అన్నాడు. వారు, ఇక్కడ మన దగ్గర 5 రొట్టెలు 2 చేపలు తప్ప ఇంకేమీ లేవు అని ఆయనతో అన్నారు. అందుకు యేసు, వాటిని నా దగ్గరికి తీసుకురండి అని అన్నాడు. ప్రజలు పచ్చక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు చేతిలో తీసుకొని ఆకాశం వైపు చూపి దీవించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు. వారంతా తిని సంతృప్తి చెందిన తర్వాత మిగిలిపోయిన ముక్కలు పోగు చేస్తే మొత్తము 12 గంపలు నిండాయి. స్త్రీలు పిల్లలు కాక పురుషులే సుమారు 5,000 మంది తిన్నారు. ఆమేన్.